చెట్లు పెరిగి రాళ్ళన్నీ కదులుతున్నాయి. మన పునాది రాళ్ళు. సోమారం గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. ఇదివరకు ఇది నల్గొండ జిల్లాలో ఉండేది. ఇక్కడ దాదాపు రాష్ట్రకూటుల కాలం నాటి శివాలయం, 9-10వ శతాబ్దం కాలం నాటి శివాలయం చూద్దాం ఒకసారి. మనం నాతో రండి. మనకి ఇక్కడ ప్రవేశ ద్వారంలో ధ్వజస్తంభం ఉన్నది. ఇక్కడ మీద మనకు అంత చిన్నగా బ్లాక్ స్టోన్ తోటి నంది విగ్రహం ఉన్నది మీద మనకి. ఇక్కడ ఒకసారి మీకు జూమ్ చేసి చూపెడతాను నేను. అంటే ఈ సోమారం గ్రామానికి పాటిగడ్డ, అంటే ఇక్కడ గ్రామ శివారులో పాటిగడ్డ ఉండేనంట ఇది వరకు. ఈ శివలింగము, ఇక్కడ వినాయకుడు అక్కడ నుంచి వీరు తెచ్చారంట. ఇవి రాష్ట్రకూట శైలిలో ఉన్నాయి. అంటే 9-10వ శతాబ్దానికి చెందిన కాలం ఇవి. ఈ వినాయకుడు ఆర్కిటెక్చర్ మనకు కాకతీయుల కంటే గొప్పగా లేకపోయినా ఆ కాలం ఇవి దాదాపుగా. ఇక్కడ మనకు పానవట్టంతో శివలింగం ఉన్నాడు. సోమారం గ్రామంలోని శివాలయం రాష్ట్రకూట శైలి, అంటే దాదాపుగా 9-10వ శతాబ్ద కాలానికి చెందింది. తర్వాత ఈ శివాలయం ఎన్నో పునరుద్ధరణికలకు నోచుకుంది. ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం, దాని మీద ఉన్న నంది ఎంతో బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే ఈ శివాలయాన్ని ఆనుకొని మనకి ఇక్కడ పెద్ద కోనేరు, అతిపెద్ద కోనేరు ఇది. ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోనేరును ఈ సోమారం గ్రామస్తులు ఇలానే వదిలేయకుండా, అయితే వీరు స్థానిక కథనం ప్రకారం వీరు ప్రతి ఏటా శ్రీరామనవప్పుడు వీరు శుభ్రం చేస్తారంట. కానీ ప్రతిరోజు శ్రీరాముని లెక్క ఈ కోనేరు వీరు శుభ్రం చేసుకుంటే మన చరిత్రను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ ఇన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ కోనేరును మనం కాపాడుకుందాం. ముఖ్యంగా ఈ ప్రాంగణంలో మనకు చెట్లు పెరిగి రాళ్ళన్నీ కదులుతున్నాయి, మన పునాది రాళ్ళు. వాటిని ముఖ్యంగా ఈ ఊరు వాళ్ళు శుభ్రం చేసుకుంటే వీళ్ళ చరిత్రను వీళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మన చరిత్రను మనం కాపాడుకుందాం.